ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి. అయితే ప్రజలు మాత్రం ఎన్నికలేవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు. మన దేశంలో ప్రతి ఎన్నిక సందర్భంగా జరుగుతున్నది ఇదే. సోషల్ మీడియా ప్రవేశంతో అప్పుడప్పుడు ప్రజలు విష ప్రచారం ప్రభావానికి గురవుతున్నప్పటికీ ఆ వెంటనే మేల్కొని రాజకీయ పార్టీలను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు. తాజాగా జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో కూడా ప్రజలు తమదైన శైలిలో రాజకీయ పార్టీలకు సంకేతాలతో పాటు సందేశాలు, హెచ్చరికలు పంపారు. అధికారంలో ఉన్నవారు మోసాలకు పాల్పడడం వల్ల గెలిచారని ఓడిపోయిన పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రజల మనసులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలే ఎందుకు ఉదాహరణ. అక్కడ అధికారంలో ఉన్నవారు ఓడిపోయారు. తరాలు మారుతున్నాయి, ప్రజల ఆలోచనలు మారుతున్నాయి అని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు గుర్తించడం లేదు. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉండింది. 4 దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఇప్పుడు ఇవే కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్లో సోదిలో లేకుండా పోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు పాలించి తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. 3 పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పట్ల ముఖం మొత్తని ప్రజలు ఇతర రాజకీయ పార్టీల పట్ల వ్యతిరేకత ఎందుకు ఏర్పరచుకుంటున్నారు అన్న ప్రశ్నకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీలు సమాధానం అన్వేషించుకోవాలి. పొరుగున ఉన్న ఒడిశాలో 3 పర్యాయాలు అధికారంలో ఉండిన బిజు జనతా దళ్ను మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మమతా బెనర్జీ మేల్కొని ఉండాల్సింది. అలా చేయకుండా అధికారంలో ఉన్నప్పుడు లెక్కలేని తనంతో వ్యవహరించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకోకుండా ఓటమిని కొని తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ వరుస విజయాలు ఎలా సాధించగలుగుతోంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ, ఆ పార్టీతో జతకట్టే ఇతర పార్టీలు కానీ ఎన్నికల్లో పరాజయాలను ఎందుకు మూటగట్టుకుంటున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోదీ, షా ద్వయం దేశంలో మరో రాజకీయ పార్టీని బతకనివ్వరా? వ్యవస్థలను చెరబట్టి అధికారంలో కొనసాగుతారా అని ఆక్రోశం వెళ్లగక్కుతున్న పార్టీలు అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల పాలన సాగినప్పుడు భయానక వాతావరణం ఉండింది. ఎదిరించిన ఎందరో హత్యలకు గురయ్యారు. శాంతి భద్రతలు అడుగంటాయి. అభివృద్ధి మృగ్యమైంది. దీంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు మమతా బెనర్జీ రూపంలో ప్రత్యామ్నాయం కనిపించగానే ఆదరించి అందలం ఎక్కించారు. ప్రజల మనసులో ఏముందో గుర్తించలేకపోయిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు అక్కడ అడ్రస్ లేకుండా పోయాయి. వామపక్షాల నుంచి అధికారం కైవసం చేసుకున్న మమతా బెనర్జీ కూడా కామ్రెడ్ల బాటలోనే నడిచారు. తృణమూల్ కాంగ్రెస్ మోకలు రెచ్చిపోయాయి. ప్రజల హక్కులను హరించారు. అత్యాచారాలు, హత్యాకాండ నిత్య కృత్యమయ్యాయి. ఒక వర్గం ప్రజలను అతిగా సంతృప్తి పరచడానికై మరో వర్గం ప్రజలను నిర్లక్ష్యం చేశారు. అత్యాచారానికి గురైన ఒక మహిళ తనకు న్యాయం జరిగే వరకు, అంటే మమతా బెనర్జీ అధికారం కోల్పోయే వరకు కాళ్లకు చెప్పులు ధరించనని శపథం చేశారు. అత్యాచారానికి గురవడంతో పాటు హత్యకు గురైన ఒక వైద్య విద్యార్థిని తల్లి ఆవేదన కూడా ఇదే విధంగా ఉండింది. ఈ 2 మహిళలకు తాజా ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రజల వ్యతలను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించింది. తక్షణ ఫలితాలు ఆశించకుండా 15 ఏళ్ల పాటు నిరీక్షించి మరీ ఆ రాష్ట్రాన్ని జయించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని మమతా బెనర్జీ నెత్తిన పెట్టుకుంటున్నారని ప్రచారం చేస్తూ స్థానిక ముస్లింలలో కూడా చీలిక తీసుకురావడంలో బీజేపీ విజయం సాధించింది. అసోంలో కూడా ఆ పార్టీ ఇదే ఫార్ములాతో స్థానిక ముస్లింలలో కొందరిని తన వైపుకు తిప్పుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఎన్నికల్లో అత్యధిక విజయాలు ఎందుకు నమోదు చేయగలుగుతున్నారు? 15 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ
ఎందుకు పుంజుకోలేకపోతున్నది అన్న ప్రశ్నలకు సమాధానం లేకపోలేదు. పార్టీ కోసం నేనేం చేయాలి అని బీజేపీ నాయకులు ఆలోచిస్తారు. పార్టీ నా కోసం ఏం చేసింది అని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తారు. రెండు పార్టీల మధ్య ఇంత మౌలికమైన తేడా ఉన్నప్పుడు ఫలితాలు ఇలాగే ఉంటాయి.